హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ చూస్తున్న ప్రతి ఆడియన్కి నా యొక్క నమస్తే. ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచే మనం బిగ్ బాస్ గురించి ఒక 2-3 వీడియోలు చేసినాం, బట్ వేరే ఛానల్స్ ఉండడం వల్ల చేయలేకపోయినాం. అయితే ఇప్పుడు ఎండింగ్ కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. అది కూడా మనందరికి తెలుసు, అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఫైనలిస్ట్ అయిపోయింది. రేపో ఎల్లుండి బిగ్ బాస్ క్లోజ్ అవబోతుంది, విన్నర్ కూడా ప్రకటించబోతున్నారు. సో ఇప్పటికే మీకు ఎవరనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే మనకు తెలుసు, నిన్న మొన్నటి నుంచి టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో తనూజ కానీ, డీమన్ పవన్ కానీ, కళ్యాణ్ పడాల కానీ, ఇమాన్యువల్ కానీ, సంజన కానీ, వీళ్ళ ఏవి వీడియోస్ కూడా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నారు వాళ్ళ జర్నీ ఎట్లా సాగిందని. సో ఇమాన్యువల్ అయితే నిజంగా అంటే రియలిస్టిక్గా విన్నర్ అయితే ఇమాన్యువలే. సో ప్రతి ఆడియన్ మనసుని గెలుచుకున్నాడు. బట్ ఇది గేమ్, ఇంకా మనం దానికి ఏం చెప్పలేము. కానీ సో తనుజ అంటే మనకు తెలుసు, ఇంకా తనుజని ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు అనేది. బట్ ఓవరాల్గా కళ్యాణ్ పడాలని అందరు అనుకుంటున్నారు. అది ఏం జరుగుతుందో మనం ఈ సండే చూస్తాం. బట్ ఇప్పుడు ఇంతకుముందు కళ్యాణ్ పడాల ఎవ్రీ వీడియో ఒకటి జర్నీ వీడియో వచ్చింది కదా. సో దాన్ని చూసినాక మాత్రం అర్థమవుతుంది, అంటే ఒక కామనర్ అనే వ్యక్తి ఏం చేయగలుగుతాడు అనేది అందరికి హోప్స్ ఉంటాయంటే. చాలామంది స్టార్టింగ్లో కూడా అన్నారు కదా, అంటే కామనర్స్ని ఎందుకు తీసుకుంటున్నారు, సెలబ్రిటీస్ లైఫ్ కావాలి మాకు, అంటే సెలబ్రిటీస్ లైఫ్ ఎలా ఉంటుందో మేము చూడాలి. సో అందుకు కదా బిగ్ బాస్ చూసేది. కామనర్స్ని ఎందుకు తీసుకుంటున్నారు, కామనర్స్ వల్ల ఎంటర్టైన్ ఏముంటుంది, సో అని చాలా రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. అయినా కూడా బిగ్ బాస్ వీటన్నిటిని పట్టించుకోలేదు. సో ఎండ్ ఆఫ్ ద డే ఒక కామనర్ విజేత కాబోతున్నాడు అనేది అంచనా. సో అంటే ఒక కామనర్ సెలబ్రిటీస్కి మంచి టఫ్ ఫైట్ ఇచ్చి, గేమ్ ఇచ్చి, అండ్ అందరిని ఎంటర్టైన్ చేస్తూ, అంటే తనని తాను మలుచుకుంటూ చేస్తున్నాడు చూడు, అది దానికి మాత్రం హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఎందుకంటే కామనర్స్ లైఫ్ కూడా అంత ఈజీ కాదు. సో మనం చూస్తున్నంత ఈజీ అయితే కాదు. సో దీన్ని ప్రూవ్ చేయడానికి తను అంటే ఒక సాహసం చేసిందనే చెప్పాలి. ఇక ముఖ్యంగా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, కళ్యాణ్ పడాలతో పాటు అంటే హౌస్లోకి కామనర్స్కి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళలో చాలామంది కూడా ఉన్నారు. అయినా కూడా వాళ్ళంతా గేమ్ని టఫ్ ఫైట్ ఇవ్వలేదు. అంటే ముఖ్యంగా మనం దమ్ము శ్రీజ కానీ, మర్యాద మనీష్ కానీ, హరీష్ కానీ, అండ్ డీమన్ పవన్ కూడా ఇప్పుడు టాప్ ఫైనలిస్ట్లో కూడా ఉన్నాడు. కానీ అంటే ఎందుకో ఇంపాక్ట్ చేయలేకపోయింది అనేది నా అభిప్రాయం. సో ఎండ్ ఆఫ్ ద డే కళ్యాణ్ పడాల చేసిన జర్నీ కానీ, అండ్ ఇచ్చిన ఫైట్ గేమ్ కానీ అందరికీ నచ్చింది. అంటే ఈసారి చాలామంది అంటే స్టార్టింగ్లో బిగ్ బాస్ కామనర్స్ని తీసుకొని తప్పు చేసింది, ఇట్లా తీసుకునేది లేకుండా సెలబ్రిటీస్ లైఫ్ అంటే కామన్ ఆడియన్స్కి ఎట్లా తెలుస్తుంది, దానికోసమే కదా మనం బిగ్ బాస్ చూసేది. సో ఇవన్నీ ఎన్నో రూమర్స్ల మధ్య కామనర్స్ని తీసుకున్నారు. అయినా కూడా కొంతమంది క్విట్ అయిపోయారు, కొంతమంది దాదాపు ఫైనల్ దాకా వచ్చారు. అయినా కూడా దాదాపు కళ్యాణ్ పడాల చేసిన సాహసం, అంటే నిన్న మొన్న కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి ఆయన మీద, అంటే ఫేక్ ఆర్మీ అని అండ్ ఫేక్ సోల్జర్ అని, ఇట్లాంటివి ఉన్నా కూడా వాటిని ప్రూవ్ చేసుకుంటూ గేమ్లో కూడా నిజంగానే ఆర్మీ అంటే ఒక సైనికుడు ఎలా పోరాడితే ఎలా ఉంటుందో సో ఇది ప్రూవ్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి. సో చూద్దాం, అంటే ఈ సండే రోజు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో ఎవరైనా అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.